వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు అనేది కదా గొడవ. హ్మ్. ఆ సందర్భంగా బాలకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏదో ఛానల్కి. హ్మ్. ఆయన బర్త్డే సందర్భంగాను ఏదో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ యాంకర్ గారు అడిగారు, ఏమండి మీరు వెళ్ళలేదు వాళ్ళందరూ వెళ్ళారంటే, ఆ ఇళ్లలో సమావేశాలు ఏంటి, ఛాంబర్లో కదా పెట్టాల్సింది మీటింగులు, ఇళ్లలో జరిగే మీటింగులకు నేను ఎందుకు వెళ్తాను, ఇలా మాట్లాడి దాంతోపాటు వీళ్ళందరూ స్థలాలు పొలాలు అడగడానికి వెళ్తున్నారు అక్కడికి, నాకు అవన్నీ అక్కర్లేదు, నేను దాని గురించి వెళ్ళక్కర్లేదు అని మాట్లాడాడు. కానీ పేర్ని నాని గారికి ఫోన్ చేసి అఖండ సినిమాకి ప్రైస్ హైక్ గురించి ఆయన అడిగినట్టుగా అయితే పేర్ని నాని గారు చెప్తున్నాడు. హ్మ్. అది పైగా మా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. చేసి ఉండొచ్చు కూడా, ప్రొడ్యూసర్ గారు మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది అంటే చేసి ఉంటాడు. కానీ చిరంజీవి ఆ, ఆధిక్యాన్ని అంగీకరించడానికి ఆయనకి ఎక్కడో కొంత మొహమాటం అడ్డం ఉంది ఓకే. బాలకృష్ణకి. హ్మ్. అందుకని చాలా సందర్భాల్లో ఆయన చిరంజీవి పట్ల తన ఆధిక్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. హ్మ్. ఆ చేసిన ప్రతిసారి అది బూమరాంగ్ అవుతూనే వచ్చింది. అలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన పార్టీ పెట్టాడు, పార్టీ పెట్టిన ప్రజారాజ్యం పెట్టడము, పార్టీని తర్వాత కాంగ్రెస్లో విలీనం చేయటము, దాని మీద కూడా ఆయన ఒక సెటైర్ వేశాడు బాలకృష్ణ. ఆ సెటైర్ వేసినప్పుడు నాగబాబు కొంచెం గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయ్యి కండిషన్స్ ఇవన్నీ రకరకాల అంశాలు ఉంటాయి, అంత మాత్రం చేత మీరేదో దైవాంశ సంభూతులం అన్నట్టుగా మాట్లాడటం సబబు కాదు అని హ్మ్. చెబుతూ ఆ సందర్భంగా ఆయన పర్సనల్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు నాగబాబు. దానిలో చాలా స్పెసిఫిక్గా ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ స్థానాన్ని అందుకున్నది చిరంజీవి అనే విషయాన్ని చెప్పాడు. నిజం కూడా అది. అంటే ఒకసారి ఎప్పుడు అశ్విని దత్ గారు అన్నాడు, రామారావు గారు ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు మాకు భయం వేసింది, ఇంత పెద్ద పెద్ద ఆడిటోరియంస్ని నింపే హీరో ఎవడు దొరుకుతాడు మనకి ఇమ్మీడియట్గా అని చెప్పి ఒక టెన్షన్. ఆయన ఆయన మానాన ఆయన చెప్పేశాడు, అయిపోయింది, నేను క్లోజ్ చేసేసుకుంటున్నాను, ఇంకో 3-4 సినిమాలు చేస్తాను అనేసాడు. కానీ మా ఆందోళన ఎవరు పట్టించుకునేవాడు లేడు. హ్మ్. ఆ టైంలో మాకు ఒక వరంలాగా దొరికాడు చిరంజీవి అని చెప్పాడు ఆయన. ఓకే. ఏది శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా షూటింగ్ నడుస్తున్న రోజుల్లో ఆయన చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. హ్మ్. నిజంగానే అదే సన్నివేశం. దాన్ని క్లైమ్ చేసుకోలేని పరిస్థితి చిరంజీవి. అయితే చాలా నర్మగర్భంగా ఆ ఆందోళన ఉండేది, కానీ దాన్ని దిగమింగేవాడైనా ఈయన రాజకీయాల్లోకి వెళ్లే ముందు, ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి ముందు ఇండస్ట్రీ నుంచి వీడ్కోలు సభ ఒకటి పెట్టాడు ఆయన. ఆ వీడ్కోలు సభ సందర్భంగా మైక్ ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు కొంచెం తనలో ఉన్నటువంటి సఫకేషన్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేశాడు. హ్మ్. అది కూడా పూర్తిగా కాదు, కొంచెం. ఓకే. నేను చాలా వినయంగా వ్యవహరించాను, నాకు బాధ అనిపించినప్పటికీ, బాధ కలిగినప్పటికీ అణుచుకుని నవ్వుతూ ఉన్నాను, ఇదంతా మా మదర్ ఫాదర్ ట్రైనింగ్, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఒక మాట అయితే వాస్తవంగా ఆయన అంగీకరించాడు, హ్మ్. నన్ను చాలా సఫకేట్ చేశారు మీరందరూ అని వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో చెప్పాడు. ఆ తర్వాత రీసెంట్గా ఈ మధ్య విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్. స్టార్, హ్మ్. ఆ ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చిరంజీవి గారు న్యాయం కావాలి టైంలో తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకున్నాడు. హ్మ్. క్రాంతి కుమార్ గారు తనని ఎలా ట్రీట్ చేసేవాడు అనేది చెప్పుకున్నాడు. హ్మ్. ఆ రోజుల్లో క్రాంతి గారితో ట్రావెల్ అయినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లకి వాళ్ళకి తెలుసు, ఆయన దాదాపుగా ఉరయ్ అనే పిలిచేవాడు ఆయన. ఆ లెవెల్లో నడిచేది దాష్టీకం. వీటన్నిటినీ భరించేవాడు ఆయన. ఆ సఫికేషన్లో బాలకృష్ణ ఎప్పుడైనా ఓవర్గా మాట్లాడినా కానీ ఈయన తగ్గేవాడు. ఓకే.
ఇది మనం అంటే బాలకృష్ణలాగా చూడటం కుదరదు. ఉమ్, ఎందుకంటే బాలకృష్ణ వెనకాల ఎన్టీ రామారావు అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్తో పాటు ఒక పొలిటికల్ పార్టీ ఉంది. ఆ పొలిటికల్ పార్టీతో పాటు ఒక క్యాస్ట్ ఉంది. ఇన్ని ఉన్నాయి అక్కడ. బాలకృష్ణ అంటే చాలామంది ఆ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చిరంజీవిని అభిమానిస్తారు, చిరంజీవితో సినిమాలు చేస్తారు, చిరంజీవి టాలెంట్ వాళ్ళకి పరిపూర్ణంగా తెలుసు. కానీ బాలకృష్ణ కంటే కూడా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు చిరంజీవికి. ఏది ఇష్యూ వచ్చినప్పుడు ఏదైనా ఈయన ఆయన తేల్చుకోవాలి అనుకున్న సందర్భంలో వాళ్ళు అటే నిలబడతారు. ఓకే. ఇతర సందర్భాల్లో చిరంజీవికి అనుకూలంగా మాట్లాడతారు. ఇది ఓపెన్ సీక్రెట్, ఇండస్ట్రీలో అందరికీ తెలిసినటువంటి విషయం. ఉమ్, అంటే ఒక రకంగా సినిమా పరిశ్రమకి ఇద్దరు కొరకరాని కొయ్యల్లాగా ఇద్దరు తయారయ్యారు. ఒకటి దాసరి నారాయణరావు గారు, ఆయన డైరెక్షన్ ఏరియాలో ఆయన జెండా ఎగరేయటం మాత్రమే కాదు, అసలు ఇండస్ట్రీకి పెద్ద అనిపించేసుకుని ఉమ్, ఆయన నడిపాడు, హవా నడిపాడు. ఓకే. ఇటు హీరోల పరంగా చిరంజీవి. ఉమ్, వీళ్ళిద్దరూ కూడా సినిమా కులం కాకుండా వచ్చిన వాళ్ళు. రామారావు గారి ప్రొడ్యూసర్లలో ఆ సామాజిక వర్గం వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ సుబ్బారావు గారు కాపే. అలాగే విజయవాడ నుంచి ఇంకొక ఆయన సినిమాలు తీసేవాడు, ఆయనతో మిద్దె జగన్నాథరావు గారు అని ఎస్విఎస్ ఫిలిమ్స్ అనే బ్యానర్ మీద సినిమా రామారావు గారితోనే తీసేవాడు. ఆయన కూడా ఏదో బీసీ కమ్యూనిటీకి చెందినవాడు. ఇలా కొంతమంది కాపు నిర్మాతలు, బీసీ నిర్మాతలు కూడా ఉండేవారు ఆయన కోటరీలో. వజ్జే సుబ్బారావు గారు, వీళ్ళు ఆయన కాపే. ఓకే. ఇలా అదొక బ్యాచ్ ఉండేది. వాళ్ళతో ఆయన స్నేహంగానే ఉండేవాడు, కొంచెం ప్రాధాన్యత ఇచ్చేవాడు. అలాగే ఆయన అభిమానుల్లో కూడా ఆ, వీళ్ళ సంఖ్య అధికంగానే ఉండేది. కాపులు, తర్వాత ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ రామారావు గారి ఫ్యాన్స్లో ఉండేవాడు, ఆయన పౌరాణికాలు చేసినప్పటికీ. ఇలా అదొక కాంప్లెక్స్ వ్యవహారంగా నడిచేది అక్కడ. ఆ తరువాత రోజుల్లో కొంచెం అయితే ఇండస్ట్రీలో ఈ క్యాస్ట్ తాలూకా డామినేషన్ నడిచింది. పవన్ కళ్యాణ్ ఒక దశలో తనని శ్రీరెడ్డి, కత్తి మహేష్ హెరాస్ చేస్తున్నటువంటి రోజుల్లో ఉమ్, తను కొంచెం హర్ట్ అయ్యి ఛాంబర్ మీద దండయాత్ర చేశాడు. ఆ దండయాత్ర ఉద్దేశం ఏంటంటే, ఇండస్ట్రీలో క్రౌడ్ పుల్లర్స్ మా ఫ్యామిలీ నుంచే ఉన్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ జనరేషన్కి చెందితే, మధ్య జనరేషన్కి చెందినటువంటి తనకంటే ముందు దారి చూపించినటువంటి చిరంజీవి. అలా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ నలుగురు మేజర్ క్రౌడ్ పుల్లర్స్ మా ఫ్యామిలీలో ఉండి, మా ఫ్యామిలీ గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడేస్తుంటే కనీసం ఇండస్ట్రీ నుంచి ఎవరు ఖండన ప్రకటనలు కూడా చేయరేమిటి అని అడగటానికి, అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, మాకు ప్రాధాన్యత ఇవ్వరా, ఇప్పటికే అదే జెండా ఎగరేస్తారా అని ఒక తిరుగుబాటు కార్యక్రమమే పవన్ కళ్యాణ్ ఆ రోజు చేసింది. ఓకే. కానీ దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు చిరంజీవి గారు, వద్దొద్దని. అప్పటికి అంటే ఇక అప్పుడు తను మాట్లాడినా ఎవడు కాదనే పరిస్థితి లేదు. అయినప్పటికీ ఘర్షణ వద్దు అన్నట్టుగానే వ్యవహరించాడు ఆయన. సాధ్యమైనంత వరకు ఎవరితోనూ ఘర్షణలు పెట్టుకోకుండా కథ నడపటం అనేది చిరంజీవి గారి స్టైల్.